నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే
సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, మహిమ కలిగిన తండ్రి, మారని మార్పులైన వాడా, నిన్న నేను నిరంతరము ఏకరీతిగా మా యేసయ్య. అయ్యా, పునరుద్ధరణ దినమునందు నీ సన్నిధానంలో, నీ ఆవరణంలో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన కాలమంతా, గడిచిన వారమంతా నీ దయలో, నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి భద్రపరిచిన నీ ప్రేమంతటిని బట్టి నీకు వందనాలు. ఏ పాటి వారము, ఎంతటి వారమయ్యా, అయోగ్యులము, అల్పులము, ఏ మంచితనము లేని మమ్మల్ని మీరు ఎన్నుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. గడ్డి పువ్వు వంటి మా జీవితాలను, నీటి పొడుగు వంటి మా జీవితాలను నువ్వు ఎంతగానో ప్రేమిస్తూ, ఎంతగానో కాపాడుతూ, ఎంతగానో భద్రపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఈ పరిశుద్ధ దినమందు అయ్యా, స్తుతుల్లో, ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అయ్యా, వాక్య ధ్యానంలోకి వెళ్ళిచుండగా నీ యొక్క దాసుల్ని ఏడంతల ఆత్మతో అభిషేకించి ప్రతి ఒక్క బిడ్డకి కావలసిన వర్తమానాన్ని మీరు అందించమని వేడుకుంటున్నాము. అయ్యా, మనుషులు పై రూపాలు చూస్తారు, కానీ నువ్వు హృదయాలను ఎరిగి ఉన్న దేవుడవు, హృదయ రహస్యాలు ఎరిగి ఉన్న దేవుడవు. కాబట్టి ఏ బిడ్డకి ఏ మాటలైతే కావాలో ప్రతి ఒక్క బిడ్డతో తేటగా, సూటిగా మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం యేసయ్య. ఉదయకాల సమయంలో నీ సన్నిధానానికి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. వారికి ఇచ్చిన ఆసక్తిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. రావాల్సిన మా ప్రియులు అనేక మంది ఉండగా వారందరినీ కూడా మీరు త్వరగా తీసుకొని రమ్మని వేడుకుంటూ, ఇక ముందు జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు మాతో ఉండమని అడుగుచున్నాము యేసయ్య. ఈ ప్రాంగణము చుట్టూ నీ శకన మేఘమును ఆవరింప చేయమని అడుగుచున్నాము. నిద్రమత్తు సోమర్థనాన్ని తీసివేయమని అడుగుచున్నాను. చిన్న బిడ్డల ద్వారా ఎటువంటి అల్లరి జరగకుండా ఉండడానికి సహాయము చేయండి అయ్యా. జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరే మాతో ఉండి నీ యొక్క నామాన్ని మహిమ పొందుకోమని వేడుకుంటూ, మీరు మా జీవితాల్లో నేటి దినం వరకు చేసిన ప్రతి మేలు, ప్రతి అద్భుత ఆశ్చర్య కార్యాలు బట్టి మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.